వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్ మేడం. యూపీఎస్సీ అనండి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఫర్ బోత్ తెలుగు స్టేట్స్ ఆర్ ఎస్ఎస్సి, పోలీస్, బ్యాంకింగ్ వీళ్ళందరికీ ఒక ఎగ్జామ్‌కి ఎళ్ళకముందు మీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? హౌ టు స్టడీ? హౌ టు ప్రిపేర్? హౌ టు గో టు ఎగ్జామ్? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక గోల్ ఉండాలి సార్. ఒక ఎయిమ్ ఉండాలి. నేనిది సాధించాలి అనే గోల్ ఉన్నవాడు ప్రతి ఒక్కడు కష్టపడతాడు. గోల్ లేకుండా బ్లైండ్‌గా వెళ్తే మాత్రం అది ఫెయిల్ అవుతది. అండ్ ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నాక ఎప్పుడూ కూడా ఆ గోల్‌ని రీచ్ అయ్యే వరకు రిలాక్స్ అవ్వకూడదు. కష్టపడాలి. వర్క్ చేయాలి. మనం ఏ కష్టం చేయకుండా, ఏం పని చేయకుండా నాకది కావాలి, ఇది కావాలి అంటే రాదు. యాహ్! టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్ థింగ్, టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ తెలిసిన వాడే లైఫ్‌లో సక్సెస్ అవుతాడు. హ్మ్. టైమ్ వేస్ట్ పనులు అస్సలు చేయకూడదు. చదువుకి ఎంత ఇవ్వాలి? ఎవరికి ఏ పనికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి. తినేటప్పుడు ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి? ఎన్ని గంటలు యాహ్! పండుకోవాలి? ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేసేటప్పుడు ఎంత టైము స్పెండ్ చేయాలి? ఎంత వర్క్ చేయాలి? ఎంత చదవాలి? అట్లా ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటది సార్. ఆ లిమిట్‌లో ముందుకెళ్ళాలి. ఇంకొకటి థర్డ్ థింగ్, పాజిటివ్ మైండ్‌సెట్ చాలా ఇంపార్టెంట్. యాహ్! మనకి చుట్టుపక్కల చాలామంది నెగెటివ్‌గా చెప్తూ నెగెటివ్ ఉంటారు. వర్సెస్ ఉంటాయి. "అరే! నువ్వు ఓసీ అంట, నీకు రిజర్వేషన్ లేదు, నీకు గవర్నమెంట్ జాబ్ రాదు, నువ్వు చదువుకొని" ఒకడంటాడు. ఇంకొకడొచ్చి "ఇదేదో చాలా డిఫికల్ట్‌గుంది, ఈ జాబ్ మనకొస్తదో రాదో, మనకి ఇంగ్లీష్ రాదు, మనకి ఎస్ఎన్టీ రాదు, మనకు అది రాదు." ఇదంతా చేసింది మనిషే గదా సార్! యాహ్! ఈ ప్రపంచం ఈరోజు ఇలా ఉంది అంటే, స్పేస్‌లోకెళ్తున్నామంటే, డిఫెన్స్ ఇంత స్ట్రాంగ్ అయిందంటే బికాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. యాహ్! అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. బట్ ఆ పాజిటివ్ మైండ్‌సెట్ అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే పాజిటివ్ మైండ్‌సెట్ ఆడికుండాలి ఫస్ట్. యాహ్! అది బిల్డ్ చేసుకొని చదవాలి. పాజిటివ్‌గా థింక్ చేస్తే పాజిటివ్ రిజల్టే వస్తది. ఓకే. ఇంకొకటి, సక్సెస్ అయినవాడు 100 కారణాలు చెప్తాడు. దట్ ఫైన్. దట్స్ కంప్లీట్‌లీ ఫైన్. ఫెయిల్యూర్ అయిన పర్సన్ నీ ఫెయిల్యూర్‌కి ఏంటి కారణం అంటే ఫెయిల్యూర్‌కి కారణాలు చెప్పొద్దు. నువ్వు ఫెయిల్ అంతే. ఏ కారణం ఉన్నా నువ్వు ఫెయిల్. నాకు ప్రాపర్ మెటీరియల్ లేదు. నాకు సరిగ్గా గైడెన్స్ టైం లేదు. లేదు. యాహ్! మేము బాగా పూర్. మా ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. లేకపోతే నాకేదో అదుండే, ఇదుండే, ఫ్రెండ్స్ ఎక్కువుండే, అలా తిరిగాను, ఇలా తిరిగాను. ఇంకొంచెం చదువుంటే బావుండేది. ఇలాంటి కారణాలు ఫెయిల్యూర్స్‌కి రీజన్ కాకూడదు. కాకూడదు. యాహ్! నువ్వు ఫెయిల్ అయినావా? వాటెవర్ ఈస్ ద రీజన్. నువ్వు ఫెయిల్. ఫెయిల్ అంతే, పక్క జరిగింగ అంతే. బట్ సక్సెస్ అయిన వాడిని అందరూ అడుగుతారు. నీకు సక్సెస్ ఎలా వచ్చింది? ఏం చేస్తే సక్సెస్ వచ్చింది? ఇంకా అప్పుడు ఏమేమో చెప్తాం. అంటే ఖచ్చితంగా అల్టిమేట్‌గా మన సొసైటీ మనలో ఏం చూస్తుందంటే మనం సక్సెస్ అయ్యామా లేదా? అదే చూస్తది. నువ్వు ఒక పూట తిన్నావా? నువ్వు ఒక గంటే పడుకున్నావా? లేకపోతే నీ సిట్యుయేషన్ ఎలా ఉంది? నువ్వు చదువుకోవడానికి డబ్బులెలా వచ్చాయి? పార్ట్ టైమ్ జాబ్ చేశావా? ఎన్ని కష్టాలు పడ్డావు? అది ఎవరికీ తెలీదు సార్. లాస్ట్‌కి నువ్వు సక్సెస్ అయితే నీ సక్సెసే అందరికీ కనిపిస్తది. యాహ్! సో, ఎన్నన్నా ఉండని. అవన్నీ ప్రతి మనిషికి ఉంటాయి. అవన్నీ ఓవర్‌కమ్ చేసుకొని ముందుకి స్టెప్పేయాలి. అప్పుడే లైఫ్‌లో సక్సెస్ ఒస్తది. ఏ స్ట్రగుల్స్ ఒచ్చినా ఎక్కడ స్ట్రక్ అవ్వకూడదు. యాహ్! పడాలి, లేవాలి. పడాలి, లేవాలి. బాధనిపిస్తుంది, ఏడవాలి, మళ్ళీ లేచి పనులు జేసుకోవాలి. ఫెయిల్ అవుతావు, ఇట్స్ ఓకే. యాక్సెప్ట్ చేయాలా, మళ్ళీ సక్సెస్ కోసం పరిగెత్తాలా. ఇలా కంటిన్యూగా ఒక సినిమాలో మహేష్ బాబు చెప్తారు గదా! సక్సెస్‌ఫుల్‌కి ఫుల్ స్టాప్ ఉండదు. కామాలే ఉంటాయి. సో, అలా కంటిన్యూగా మనం సక్సెస్ అవ్వచ్చు. ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. బాగా ఫెయిల్ అయ్యి మీ స్టూడెంట్స్ ఎవరన్నా ఆస్పిరెంట్స్ సక్సెస్ ఇతను అవ్వడు అని మీరు అనుకోని సక్సెస్ అయిన వాళ్ళు ఎవరన్నారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నేను ఇతను సక్సెస్ అవ్వడు అని నేనెప్పుడు అనుకోను. యాహ్! దట్స్ గుడ్. నేనట్లా నెగెటివ్‌గా ఎవరిని చూడను. నేనెవరిని జడ్జ్ చేయను. ఫెయిల్ అయితే సక్సెస్ ఎలా అవ్వాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని గైడ్ చేసి, మోటివేట్ చేశానే తప్ప, ఇతను కాదు, ఈడు వేస్ట్, ఇతని వల్ల కాదు అని నేను ఎవ్వరిని అనుకోలేదు సార్. నా మైండ్‌సెట్ అది కాదు యాక్చువల్లీ. అట్లా నెగెటివ్‌గా నేనెవరిని చూడలేదు ఓకే. ఇప్పటి వరకు. సో, యాక్చువల్లీ న్యూస్ ఛానెల్స్ చాలా మటుకేంటంటే సొసైటీని డైవర్ట్ చేసేవి గూడా ఉంటాయి. యాహ్! సో, ఇట్లా ఎడ్యుకేషన్ ఛానెల్ తీసుకొచ్చి
వాళ్ళకి ఇలాంటి అవేర్‌నెస్ ఇవ్వడం గూడా ఇట్స్ రియల్లీ అప్రిషియేట్ థింగ్ సార్. థ్యాంక్ ఇట్స్ యూ వెరీ మేడం. గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ సో, అప్పుడప్పుడు ఇలాంటివి పెట్టాలి. సో, చాలామంది విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే స్టూడెంట్స్‌కి గూడా గవర్నమెంట్ జాబ్స్ మీద పెద్ద అవేర్‌నెస్ ఉండదు. ఉండదు. సో, అందరికీ అవేర్‌నెస్ తీసుకురావాలి. ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయి? గవర్నమెంట్ ఏం రిలీజ్ చేస్తుంది? ఎవరు దానికి ఎలిజిబుల్? ఎలా చదవాలి? ఏంటి? ఇవన్నీ కూడా మీడియా త్రూ ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఇట్స్ అమేజింగ్ థింగ్ సార్ యాక్చువల్లీ. ఓకే. నేను కూడా బాగా అప్రిషియేట్ చేస్తున్నాను సో, థ్యాంక్ యూ మిమ్మల్ని. మేడం. ఇట్స్ ఆల్ ఓవర్ థ్యాంక్ యూ. మేనేజ్‌మెంట్ వాళ్ళ యొక్క ఫోర్‌సైట్ మేడం ఇది. వాళ్ళు ప్లాన్ వెరీ చేసి నైస్ సార్. మాకిచ్చారు. మేనేజ్మెంట్ గాని, మీరు యాహ్! గాని ఇట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మేడం.